రాజకీయ రంగంలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటే దానిపైన మాలాంటి వాళ్ళం ఏం మాట్లాడగలం. ఇక తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కోటాపై న్యాయ సలహా కోసం ఇవాళ మంత్రుల కమిటీ ఢిల్లీకి వెళ్ళబోతోంది సార్. సో బీసీ కోటాకు న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా తప్పు చేసిందని అనుకోవాలంటారా? తప్పు కన్నా పులిపైన స్వారీ చేస్తోంది. బీసీ రిజర్వేషన్లు ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీ పులిపై స్వారీ చేసింది. పులిపై స్వారీ చేస్తే ఏంటి సమస్య? పులి ఎక్కడ కింద పడేది తింటుందో తెలియదు అని చెప్పి దిగుదామా అంటే దిగుతే పులి ఇప్పుడే తినేస్తుంది. సో అందువల్లనే ఆ సామెత వచ్చింది, పులిపై స్వారీ చేయడము అని. పులిపై స్వారీ చేయడం అంటే ఇంకో మార్గంలో ముందు నుయ్యి వెనక గొయ్యి అని. కాట్ బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ సీ అని ఇంగ్లీష్లో ఇడియం. మన తెలుగులో ముందు నుయ్యి వెనక గొయ్యి అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ముందుకు వెళ్దామా అంటే కోర్టులో నిలబడదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇందిరా సహానీతో సహా అనేక తీర్పుల్లో పదే పదే చెప్పింది మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదు అని. మీకు ఇది సుప్రీంకోర్టు మన ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్లో సెటిల్డ్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ చేంజ్ బై ద సుప్రీంకోర్టు. ఎందుకంటే టు బ్యాలెన్స్ బిట్వీన్ ద 3 కంపీటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ the total quantum reservations should not exceed 50%. ఇది ఇందిరా సహాని మండల్ కమిషన్ తీర్పులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక వర్డిక్ట్. ఇక బీసీలు 50% కన్నా పైగా ఉన్నారు కదా అంటే దానికి కూడా సుప్రీంకోర్టు ఇందిరా సహాని వర్డిక్ట్లో చెప్పింది రిజర్వేషన్స్ ఆర్ నాట్ ప్రపోర్షనేట్, దే ఆర్ అడిక్వేట్. అంటే జనాభాకు దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఉండవు, చాలినంత ప్రాతినిధ్యం ఉందా లేదా అనే దానికే రిజర్వేషన్ అని. అందువల్ల ఈ రెండు సెటిల్డ్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. ఇప్పుడు పార్లమెంట్ అయినా చట్టం చేసి జనాభాకు దామాషా పద్ధతిలో రిజర్వేషన్ ఉండాలని చెప్పితే అది సుప్రీంకోర్టు అపోహోల్డ్ చేస్తే మారుతుంది. సో ఈ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ తెలిసి కూడా 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. ఓవరాల్ రిజర్వేషన్లు 50% దాటుతున్నాయి. ఈ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఎలా ఛేదించగలం? కాంగ్రెస్ పార్టీ ముందుగా ఆలోచించాలి కదా. దానికి ఒకటే మార్గం 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో చేర్చాలి. మరి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం కోరినట్లుగా 9th షెడ్యూల్లో బీజేపీ ఎందుకు చేరుస్తుంది? నెంబర్ 1. నెంబర్ 2, బీజేపీ పొలిటికల్ స్టాండ్ ఏంటి? 50% రిజర్వేషన్లు మించకూడదన్నది బీజేపీ స్టాండ్. ఇది కేవలం తెలంగాణలో బీజేపీ తీసుకున్న స్టాండ్ కాదు. గుజరాత్లో కూడా పాటీదార్ ఉద్యమం వచ్చినప్పుడు పటేల్ ఓట్లు పోతాయన్నప్పుడు కూడా బీజేపీ ఇదే స్టాండ్ తీసుకుంది. సో అందువల్ల బీజేపీ తన వైఖరికి భిన్నంగా తన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ పంపిస్తే ఆమోదించి 9th షెడ్యూల్లో పెడుతుందా? ఇది రెండవది. మూడవది 9th షెడ్యూల్లో పెట్టిన సుప్రీంకోర్టు తీర్పు ఉంది, దాన్ని మేము రివ్యూ చేయొచ్చు అని. ఈవెన్ ఇఫ్ ది బిల్ ఈజ్ included in the 9th schedule of the constitution, there is possibility of judicial review if that violates the basic structure of the constitution. తమిళనాడు రిజర్వేషన్ చట్టం వచ్చాక తర్వాత వచ్చిన తీర్పు ఇది. అందువల్ల ఈ 3 కారణాల రీత్యా కేంద్రం అంగీకరించినా న్యాయ సమీక్షకు నిలబడదు. ఇది తెలియదా కాంగ్రెస్ పార్టీకి? దీనికి న్యాయ నిపుణుల సలహా ఎందుకు? నాలంటాడే బోలెడ్సార్లు చెప్పాడు. సో దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్. అయినా పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మా కమిట్మెంట్ మేమే ఇవ్వటానికి రెడీగా ఉన్నాం, బ్లేమ్ అయితే బీజేపీ బ్లేమ్ అవుతుంది కదా అని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయింది. కానీ జరిగింది ఏంటి? బీజేపీ వ్యూహాత్మకంగా రాష్ట్రంలో ఆ బిల్లుకు మద్దతు ఇచ్చి కేంద్రంలో చేతులెత్తేసింది. కాంగ్రెస్ పార్టీ అంటోంది మీరు రాష్ట్రంలో మద్దతు ఎలా ఇచ్చారు, కేంద్రంలో ఎందుకు ఇవ్వడం? కేంద్రంలో మేము మద్దతు ఇస్తున్నాం అని బీజేపీ చెప్పడానికి రెడీగా లేదు. రాష్ట్రంలో మద్దతు ఇచ్చారు, బీజేపీ డబుల్ స్టాండర్డ్స్ కాదా అని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. బీజేపీ వాదన ఏంటంటే మీరే కదా ప్రామిస్ చేసింది, మీరు ఎట్లా తెచ్చుకోండి, మాకే సంబంధం అని బీజేపీ అంటుంది. అందువల్ల పొలిటికల్గా బ్లేమ్ గేమ్లో భాగంగా తామైతే కమిట్మెంట్ చూపెట్టాం, బీజేపీ పైన వేసేయచ్చు అని చెప్పి కాంగ్రెస్ ముందుకు పోయింది. సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ షార్ట్ సైటెడ్ నుంచి తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు కాదు కదా న్యాయ నిపుణుల సలహా తీసుకోవాల్సింది. ఒక బిల్లు లేదా ఒక ఆర్డినెన్స్ డ్రాఫ్ట్ చేసే సమయంలో న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి. ఇప్పుడు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటే ఎట్లా? మీరు అంత అయిపోయినాక న్యాయ నిపుణుల సలహా ఏంటి? సో
సో అందువల్ల మీకు ఫండమెంటల్ క్వశ్చన్ న్యాయ నిపుణుల సలహా ఇచ్చింది ఇప్పుడు ఏం చేయాలి అనేది ఏం మార్గం ఏంటి, దీనికి మార్గంగా పార్టీ తరఫున 42% ఇచ్చి ఇంకా మా కమిట్మెంట్ చూపెట్టాం, మేమేం చేస్తాం, బీజేపీ వాళ్ళు మొక్కాలు అడుగుతున్నారు బిల్లుకు చేయలేకపోతున్నామని. బట్ విల్ ఇట్ కన్విన్స్ ద ఎలక్టరేట్? కాంగ్రెస్ పార్టీకి అదొక అనుమానం, మనం ఇలా చేస్తే రేపు మనను కాంగ్రెస్ ప్రజలు ఒప్పుకుంటారా అని. రెండవ ఆర్గ్యుమెంట్ సమస్య ఏంటి, ఇంకేదైనా మార్గం ఉందా, ఇప్పుడు సర్పంచుల్లో 45% ఇస్తాం అలా అంటున్నారు. కానీ ఇందిరా సహాని కేసులోనే సుప్రీంకోర్టు ఒక అవకాశాన్ని ఇచ్చింది, ఏ స్పెషల్ కేస్ హాస్ టు బి మేడ్ అన్నది. అంటే పూర్తిగా బ్లాంకెట్ బ్యాన్ ఏం పెట్టలేదు, 50% ఎట్టి పరిస్థితుల్లో మించకూడదు అని బ్లాంకెట్ బ్యాన్ ఏమి సుప్రీంకోర్టు విధించలేదు. ఇందిరా సహాని జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, you can breach that 50% ceiling if a special case is made out. సో నాకు అర్థమవుతున్నది అంటే రాష్ట్ర వ్యాపితంగా స్పెషల్ కేసును అన్నా మేడ్ చేయాలి. మా దగ్గర ఇంకో బీసీల జనాభా చాలా ఎక్కువగా ఉంది, అందువల్ల మేము ఇస్తున్నామని. బట్ అది ఒప్పుకుంటుందా? ఎందుకంటే ఇక్కడ ఒక్క చోట లేదు, బీసీల జనాభా చాలా చోట్ల ఎక్కువ ఉంది. దేశం మొత్తం మీదనే 52% ఉంటే సగమే రిజర్వేషన్లు ఇచ్చారు మండల కమిషన్ తర్వాత. ఇక రెండవ పాసిబిలిటీ ఏంటంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఓటింగ్ను తీసి మీరు ఒక్కొక్క జెడ్పీటీసీ ఎంపీటీసీలో గ్రామంలో సర్పంచ్ కానీ ఎక్కడైతే బీసీల జనాభా చాలా ఎక్కువగా ఉందో ఆ సీట్లన్నీ బీసీలకు రిజర్వ్ చేసుకుంటూ పోతే ఓవరాల్గా చూసుకున్నప్పుడు బీసీలకు 42% వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా ఏదైనా మరి చేస్తారా? నేనేమి న్యాయ నిపుణుడికి కాదు, నన్నేం కాంగ్రెస్ ప్రభుత్వం అడగలేదు, అందువల్ల నేనేం సలహా ఇస్తలేను. కానీ వన్ పాసిబిలిటీ కనిపిస్తున్నది ఏంటంటే ఇంకో సుప్రీంకోర్టు కూడా కొట్టివేయకుండా పార్లమెంటు చట్టం అవసరం లేకుండా 9 షెడ్యూల్లో పెట్టకుండా ఇంకో మేము కాన్స్టిట్యున్సీ వైజ్గా ఒక్కొక్క నియోజకవర్గం ఎన్ని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు చూసి బీసీల జనాభా 70% 80% ఏదైనా ఒక థ్రెషోల్డ్ పెట్టుకొని 2/3 కన్నా ఎక్కువ బీసీలు ఉన్నారనుకోండి, దాన్ని రిజర్వ్ ఇట్ ఫర్ బీసీస్. సో అలా ఇంకో స్పెషల్ కేసు ఆ గ్రామంలో ఆ ఎంపీటీసీ నియోజకవర్గంలో ఆ జెడ్పీటీసీ నియోజకవర్గంలో మోర్ దెన్ 2/3 మీకు బీసీలో ఉన్నారు కనుక మేము ఆ సీటు బీసీలో రిజర్వ్ చేశాం. అలా చేసుకుంటూ పోతే రాష్ట్రం మొత్తం మీద వచ్చినప్పుడు ఎంత పర్సెంటేజ్ వస్తుంది? బహుశా 42% రావచ్చేమో. సో అలా ఏదైనా ఒక దానికి వే అవుట్ను మాత్రం ఆలోచించుకోవాలి. కాకపోతే కాంగ్రెస్ పార్టీ పులిపేను స్వారీ చేసినట్లే. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్